పరిస్థితి చూస్తూ ఉంటే అనంతపురంలో టికెట్ తెచ్చుకున్నటువంటి దగ్గుబాటి ప్రచారం మొదలు పెడతా ఉంటే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అడ్డుకునేటువంటి పరిస్థితి. ధర్మవరంలో ఆయనది ఏ ఊరో తెలియదు, ఏ కులమో తెలియదు, ఆయన ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు, కేవలం బీజేపీ పార్టీలో ఆయన ఒక పెద్ద పైరవీకారుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే ధర్మవరంలోని ప్రజలందరూ ఓటేయాలా, మేము ఒప్పుకున్నాము, మేమందరము కలుసుకున్నాము, మేమందరం తెచ్చుకున్నాము, మీరు ఓటేయండి అనేటువంటి పరిస్థితి ఈరోజు ధర్మవరంలోని బీజేపీ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులది. మరి గుంతకాలు చూస్తే ఆయన అరువు తెచ్చుకున్న నాయకుడు, ఆ జిల్లాలో అక్కరకరాని నాయకుడు, కర్నూలు జిల్లాలో అక్కరకరాని నాయకుడు, అక్కడి చెత్త ఈ జిల్లాకు మరి వరమైందా, గుంతకల్లుకు వరమైందా అని ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి. మరి కళ్యాణదుర్గంలో చూస్తే పార్టీకి పనిచేసే వాళ్ళు పనికిరారా, తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకోవడమే ఎన్నికల అజెండాగా మార్చుకుందా? చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రాష్ట్రంలో 50-60 సీట్లు అమ్ముకున్నారు, 3,000 కోట్ల పైచిలకు వసూలు చేసుకున్నారు. ఈరోజు ఎన్నికల్లో ఓటమి ఖాయమని టికెట్లు అమ్ముకోవడమే ధ్యేయంగా, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని అక్కడ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఏవైతే 12 సీట్లు గెలిచామో, ప్రజలు ఏదైతే 12 సీట్లు గత ఎన్నికల్లో ఇస్తూ జగనన్న ఆయనకు ఆశీస్సులు అందజేశారో జగనన్నకు, మరి ఈ ఎన్నికల్లో 14 కూడా ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులుగా ఘోరంగా విఫలమైనారు. పొత్తుల కోసం పార్టీలను ఆశ్రయించి, అంటే ఎజెండా లేదు, జెండా లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే, అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే లక్ష్యంగా ఆయన ఎన్నికలకు వెళ్తా ఉన్నారనేది ప్రజలకు అర్థమైంది. ఇతని మోసపు మాటలు, ఇతని కాకమ్మ కథలు కూడా వినాల్సిన అవసరం లేదని కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. గత 2 నెలలుగా, అంటే దాదాపుగా జనవరి నుంచి మారిన ఈ ట్రెండు సిద్ధం సభతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తే, దాని తర్వాత ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రియల వల్ల, ఆయన తప్పిదాల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 175 స్థానాల్లో కూడా ఓడిపోబోతా ఉంది. జగనన్న 175 గెలవబోతా ఉన్నాడు. అంటే ఏదైతే వైనాట్ 175 అన్నారో ఖచ్చితంగా అది రిపీట్ అవ్వబోతా ఉంది, అది జరగబోతా ఉంది, ప్రాక్టికల్గా జరగబోతా ఉందని అర్థమవుతా ఉంది.